హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ మన చేతి వంట విత్ సంధ్య. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న చుక్కకూర పప్పుని మరింత రుచిగా ఇలా తయారు చేసాయండి. చుక్కకూరని ముందుగా చక్కగా క్లీన్ చేసుకున్నాక 2-3 టైమ్స్ చక్కగా వాష్ చేసుకున్నాక ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చుక్కకూరలో ఐరన్, కాల్షియం, ఫైబర్ వంటి పోషక విలువలు ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనతను తగ్గించి జీర్ణశక్తిని పెంచుతుంది. అట్లాగే ఎముకల దృఢత్వాన్ని పెంచి బరువును కూడా తగ్గిస్తుంది. చుక్కకూర అంతా ఇలా చిన్నగా కట్ చేసుకున్నాక ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని 2-3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకోండి. మీడియం సైజ్ 3 టమాటోల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ముందుగా ఇలా వెజిటేబుల్స్ అన్నింటినీ కట్ చేసుకున్నాక కుక్కర్లో 1 కప్ వరకు కందిపప్పును వేసి క్లీన్ గా వాష్ చేసుకుని 4 కప్స్ వాటర్ ని యాడ్ చేసుకోండి. పప్పు చక్కగా మెత్తగా ఉడికిపోతుంది. వాటర్ ని యాడ్ చేసుకున్నాక ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో ముక్కల్ని వేసుకోండి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ వరకు కారం వేసుకుని 2-3 టీ స్పూన్స్ ఆయిల్ ని యాడ్ చేసుకోండి. పప్పు పొంగిపోకుండా చక్కగా ఉడికిపోతుంది. మనం కట్ చేసుకున్న చుక్కకూరను కూడా కుక్కర్లో వేసుకోండి. వీటన్నింటినీ వేసుకుని కుక్కర్ మూత పెట్టి 3-4 విజిల్స్ వచ్చే వరకు పప్పును మెత్తగా ఉడికించుకోవాలి. 4 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా పప్పుని మెత్తగా ఉడికించుకున్నాక గరిటతో ఒకసారి చక్కగా కలుపుకుంటూ మ్యాష్ చేసుకోండి. పప్పు మీకు ఏ కన్సిస్టెన్సీలో ఉండాలో దానికి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను. పప్పు మరికొంచెం పలుచగా కావాలనుకునేవారు మరికొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టి ఒకసారి ఉడికించుకోండి. ఇందులో మీ రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి చక్కగా కలిపి ఉడికించుకున్నాక తాలింపు వేసుకోండి. తాలింపు కోసం ఒక ప్యాన్లో 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 2-3 ఎండుమిర్చిని తుంచి వేసుకుని 5-6 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా దంచి వేసుకుని అల్లంని కూడా ఇలా దంచి వేసుకోండి. ఇందులో 2 రెమ్మల కరివేపాకుని 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోకుండా ఇలా దంచి వేసుకోండి. పప్పు చాలా రుచిగా వస్తుంది. ఏ పప్పుకైనా తాలింపుని ఇలా వేసుకోండి. పప్పు రుచి మరింత పెరుగుతుంది. తాలింపుని ఇలా చక్కగా వేయించుకొని పప్పులోకి వేసుకోండి. అంతేనండి, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న చుక్కకూర పప్పుని ఇలా తయారు చేసుకోండి. చక్కని రుచితో పాటు ఆరోగ్యం కూడా మన సొంతం అవుతుంది. లాస్ట్ లో క్లీన్ చేసి తురుముకున్న కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.